హాయ్ అండి. నేను చేపల కూరలో మామిడికాయ వేసి వండాను. అది ఎలా వండానో చూపిస్తా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని చూడండి. నేనైతే ఫస్ట్ టైం చేశానండి. ఎప్పుడు మామిడికాయతో చేపల పులుసు చేసుకోలేదు. చాలా బాగా కుదిరింది. ఒక కేజీ చేపలు తీసుకున్నానండి, రోహు చేపలు. 2 పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఫస్ట్ చేపలు తెచ్చుకోవడంతో చింతపండు నానబెట్టుకోవాలండి. మనం చేసుకునేటప్పటికి మంచిగా నానిపోతుంది. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, మీడియం సైజు అయితే సరిపోతుందండి. ఉల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాను. 8 అలా తీసుకున్నాను. మామిడికాయల్లో సగం తీసుకున్నాను అండి. సగం అయితే సరిపోయింది. చూసుకోవాలి, మీరు కాయ అంతా వేసేసుకోవాలంటే చింతపండు కొంచెం తగ్గించి వేసుకోవాలి. కానీ పుల్లగా ఉండాలండి కూర అయితే. దేనిలో అయితే వండుతున్నామో దానిలో 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. అలా కొద్దిగా పసుపు వేసుకున్నాను అండి. ఆయిల్ వేసుకున్నాను. చిన్న గరిటెతో 3 గరిటెలు వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి చేపల పులుసులో. అలాగే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. టేబుల్ స్పూన్తో వేసుకున్నానండి, పెద్ద స్పూన్ ఇది. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. ఉల్లిపాయ వేసేసాను మిక్సీ పట్టి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, 2 టీ స్పూన్లు అంత వేసాను. పచ్చిమిర్చి వేసేసుకున్నాను. కొత్తిమీర వేసానండి. ఇలా కలిపి పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మసాలా 1 స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టానండి. అంతే సరిపోతుంది. వీటిని మంచిగా కలుపుకోవాలి ఇలాగ సమంగా. నానబెట్టిన చింతపండును కూడా వేసేసుకోవాలండి. పుల్లగానే ఉంటుందండి ఈ కూర అయితే. చింతపండు పులుసు కూడా బాగానే వేసుకోవాలి. అంటే మీరు మామిడికాయ వేసేసుకుంటే చింతపండు పులుసు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను చింతపండు పులుసు ఎక్కువ వేసానండి, మామిడికాయ తక్కువ వేసాను. అంటే కాయలో సగం వేసాను మామిడికాయ. పుల్లగా ఉందండి మామిడికాయ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే మామిడికాయ చేపల కూర ఫస్ట్ టైం వండాను. ఎప్పుడు మామూలుగా చింతపండుతోటే వండుకుంటాము. మనం ముక్కలు ములిగేటట్టు నీళ్ళు పోసుకోవాలి. కిలో చేపకండి ఇలాగ సరిపోతుంది. కూర పుల్లగా లేకపోతే చేపల కూర బాగోదండి. ఎప్పుడైనా పులుసు పుల్లగానే ఉండాలి. మళ్ళీ ముక్క పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం తగ్గుద్ది. అందుకే మనం పోసేటప్పుడే పుల్లగా పోసేసుకోవాలి పులుసునైతే. స్టవ్ ఆన్ చేసి పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా మరుగు పట్టిన తర్వాత అండి ఇలా కలుపుకోవాలి కొద్దిగా. గరిటె పెట్టకూడదండి. ఇంకా గరిటె పెడితే ముక్క కొంచెము ఇడిపోతుంది. నేనైతే ఉప్పు చూస్తున్నాను అంతే. ఈజీగా అయిపోతుందండి, అన్నీ కలిపి పెట్టేసుకోవటమే. ఉప్పు సరిపోలేదు, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. దగ్గరికి వచ్చేయాలండి చేపల పులుసు. నీళ్ళ కింద ఉంటే బాగోదు. దగ్గరికి వస్తే బాగుంటుంది టేస్ట్. మూత పెట్టేసుకున్న తర్వాత సగం వరకు ఉడికిన తర్వాత అండి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికిస్తున్నాను అండి. నేను ఫస్ట్ అయితే హైలో పెట్టాలి. సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి మామిడికాయతో చేపల కూర.
మనం వండుకున్న వెంటనే కాకుండా సాయంత్రానికైతే ఇంకా బావుంటుంది. మామిడికాయ అయితే మంచిగా ఉడికిపోవాలి గుజ్జు కింద. తొందరగా ఉడికిపోతుందండి. దగ్గరికొచ్చి నూనె పైకొచ్చే వరకు ఉడికించుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టేసుకునండి. మధ్య మధ్యలో కొంచెం మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా. కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా, అలాగే కొత్తిమీర వేసుకున్నాను అండి. ఫస్ట్ కూడా మనం కలుపుకునేటప్పుడు కారం అది కలుపుకునేటప్పుడు కూడా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కూర. ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది ముక్కకి. ఉప్పు, పసుపు, మజ్జిగ వేసి చేప ముక్కలు బాగా కడిగానండి. ఇదిగోండి కర్రీ ఇలా దగ్గరికి రావాలి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకోండి. థ్యాంక్ యూ.